హరి ఓం. ఆది నుంచి ఈ కలి వరకు కూడా సూక్ష్మంలోనే మోక్షం ఉంది. సూక్ష్మము అంటే ఏంటి? మనసును సూక్ష్మం చేయాలి. ఎందరు గురువుల చుట్టూ తిరిగినా, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా, ఎన్ని తీర్థాల చుట్టూ తీర్థయాత్రలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా మనసును సూక్ష్మం చేయకపోతే మోక్షం అనేది రాదు. మనసు అనేక ఆలోచనలతో సతమతమవుతూ సందిగ్ధావస్థలో గురుమార్గాన్ని అనుసరించిన, సాధనా మార్గం అనుసరించిన, మనసు పనిచేసినంతసేపు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ప్రతి ఒక్కరము మనసును గమనించాలి. మనం ఈ జన్మ కర్మల్లో గత ఆగమన సంచిత కర్మల్ని ప్రారంధంలో సాక్షి మాత్రంగా అనుభవించడానికి వచ్చాం. కానీ ఇక్కడ సమాజాన్ని చూసి ఇంకా ఏదో కావాలని, ఇలా ఉండాలని అనుకుని మనసుని ఒత్తిడికి గురి చేస్తున్నాం. శరీరం అనారోగ్యం పాలు చేస్తున్నాం. అందుకే మనసుని మంత్రంతో ఉంచాలి, బుద్ధిని జ్ఞానంతో ఉంచాలి, శరీరాన్ని నిరంతరము ఎరుకలో ఉంచాలి. శరీరాన్ని ఎరుకలో ఉంచడం అంటే ఏంటి? పనిని చేసేటప్పుడు ఎరుక ఉండాలి, మాట మాట్లాడేటప్పుడు ఎరుక ఉండాలి, వినేటప్పుడు ఎరుక ఉండాలి. ఆ ఎరుకే మనసుని సూక్ష్మం చేస్తుంది, శరీరానికి మోక్షం వస్తుంది.